లేదా గ్రేవ్స్ వ్యాధి. ఈ క్రెటినిజంను గల్స్ వ్యాధి అని కూడా అంటారు. GULLS, గల్స్ వ్యాధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాయిటర్, గల్స్ వ్యాధి, గ్రేవ్స్ వ్యాధి అంటే 3G వ్యాధులు. 3Gలు వచ్చినాయి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ యొక్క అల్పస్రావం వల్ల కనిపించే వ్యాధులు గాయిటర్ మరియు గల్స్ వ్యాధి, GULLS. మరి థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్ యొక్క అధిక స్రావం వలన, థైరాక్సిన్ మరియు క్యాల్సిటోనిన్ యొక్క అధిక స్రావం వల్ల ప్రధానంగా కనిపించే వ్యాధి ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి. దీనిలో మీరు పదాన్ని బ్రేక్ చేసి చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్సో అనగా బాహ్యం. ఆప్థాల్మిక్ అనగా కండ్లకు సంబంధించినది. బయటకు పొడుచుకు వచ్చినటువంటి కండ్లు ఈ వ్యాధిగ్రస్తులలో ప్రధానంగా కనిపిస్తాయి. జైగాంటిజం, కాళ్ళు పెద్దగా పెరగకుండా చేతులు ఎక్కువ మొత్తంలో పొడవును చూపే ప్రధానమైనటువంటి వ్యాధి. చూడండి, ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ అనగా బాహ్యంగా కళ్ళు బయటకు పొడుచుకు రాబడినటువంటి కండ్లు. ఈ వ్యాధిగ్రస్తులలో ఈ కళ్ళు బయటకు బాగా పొడుచుకు రావటం, మరియు ఈ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా జైగాంటిజం అనేది పెరుగుదల హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల కనిపించే జైగాంటిజం వేరు, దీనిలో కనిపించే జైగాంటిజం వేరు. దాంట్లో శరీరం మొత్తం పొడవును సంతరించుకుంటుంది పెరుగుదల హార్మోన్ యొక్క అధిక స్రావం వల్ల కనిపించేటువంటి జైగాంటిజం. కానీ దీనిలో కనిపించే జైగాంటిజంలో చేతులు చాలా పొడవుగా ఉంటూ శరీరం పెద్దగా ఎక్కువ మొత్తంలో పెరుగుదలను చూపనటువంటి వ్యాధిని ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ లేదా గ్రేవ్స్ వ్యాధి అని అంటారు. ఇది థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి ప్రధానమైన సమాచారం. నెక్స్ట్, థైమస్ గ్రంథి. మానవ శరీరంలో ప్రతి ఒక్క గ్రంథికి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ చెప్పుకుంటూ వస్తున్నాం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్రంథి మానవ శరీరంలోని మాస్టర్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మానవ శరీరంలోని అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి. అలాగే క్లోమం మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. అలాగే ప్రతి ఒక్క గ్రంథికి ఒక్కొక్క స్ట్రైకింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే థైమస్ గ్లాండ్ లేదా థైమస్ గ్రంథి మానవ శరీరంలో ఛాతీ ప్రాంతంలో గుండీ అంత పరిమాణంలో ఉండే మానవ శరీరంలోని అతి ముఖ్యమైన తాత్కాలిక గ్రంథి థైమస్ గ్రంథి. మానవ శరీరంలో ఛాతీ ప్రాంతంలో గుండీ అంత పరిమాణంలో ఉండే ఎందువల్ల దీన్ని తాత్కాలిక గ్రంథి అని అంటున్నాం? ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడగానే మానవ శరీరంలో అదృశ్యమైపోయే ఏకైక గ్రంథి థైమస్ గ్రంథి. అదృశ్యమైపోవడం అంటే దీని యొక్క పనితీరు ఆగిపోతుంది, లేక దీని నుంచి విడుదలయ్యే హార్మోన్ల యొక్క స్రావం నిలిచిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడతాయి. అందువలన చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ 13 లేదా 14 సంవత్సరాల లోపే ఇవ్వాలి. ఎందువలన ఆ సమయం లోపల వారిలో థైమస్ గ్రంథి యొక్క ప్రభావం చూపుతుంది కనుక. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటంతో అదృశ్యమయ్యే గ్రంథి కనుక థైమస్ గ్రంథి, కనుక దీన్ని తాత్కాలిక గ్రంథి అని అంటారు. కనుక దీన్ని ఏమంటారు? తాత్కాలికమైన గ్రంథి. ఇది విడుదల చేసే హార్మోన్ థైమోసిన్. మానవ శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథం థైమోసిన్. మానవ శరీరంలో రక్షణ వ్యవస్థకు దోహదం చేసే మానవ శరీరంలో రక్షణ వ్యవస్థను దోహదం చేసే యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తిని దోహదం చేస్తుంది. ఈ యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తి కొరకే కదా మనం వ్యాక్సినేషన్ లేదా వ్యాక్సిన్లను విడుదల చేసేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో వ్యాక్సినేషన్కు దోహదం చేసే గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో ప్రతిరక్షకాల ఉత్పత్తికి దోహదం చేసే గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో తాత్కాలిక గ్రంథి అన్న థైమస్ గ్రంథి, మానవ శరీరంలో ద్వితీయ లైంగిక లక్షణాల ఏర్పాటు తర్వాత అదృశ్యమయ్యే గ్రంథి అన్న థైమస్ గ్రంథి. ఇది విడుదల చేసే హార్మోన్ని థైమోసిన్ అని అంటారు. ఇది విడుదల చేసే ప్రధానమైనటువంటి హార్మోన్ని థైమోసిన్ అని అంటారు. నెక్స్ట్, పారాథార్మోన్. పారాథైరాయిడ్ గ్రంథి ఏం పనిచేస్తుంది సాధారణంగా? పారాథైరాయిడ్ గ్రంథి సాధారణంగా శరీరంలో కాల్షియం మరియు సోడియంల యొక్క స్థాయిని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో కాల్షియం మరియు సోడియంల యొక్క స్థాయిని నియంత్రించే గ్రంథి. ఈ కాల్షియం మరియు సోడియంలను నియంత్రించే ఈ పారాథైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ పారాథార్మోన్.
ఇది పారాథైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ పారాథార్మోన్. ఈ పారాథార్మోన్ శరీరంలో కాల్షియం మరియు సోడియం యొక్క స్థాయిని నియంత్రిస్తుంది కనుక ఈ హార్మోన్ యొక్క లోపం వల్ల కనిపించే వ్యాధిని టెటానీ అని అంటారు. టెటానస్ వేరు, టెటానీ వేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్కులర్ డిస్ట్రోఫీ కెన్ బి కాజ్డ్. కండరాల యొక్క నిర్వీర్యం జరుగుతుంది పారాథార్మోన్ వలన. కండరాల యొక్క నిర్వీర్యానికి దోహదం చేసే మూలకం అన్నప్పుడు కాల్షియం, హార్మోన్ అన్నప్పుడు పారాథార్మోన్. విడుదల చేసే గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి. ఇది హార్మోన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఈ హార్మోన్లు విడుదల చేసే గ్రంథులు, వాటి యొక్క ఆకారం, వాటికి సంబంధించినటువంటి మేజర్ ప్రాథమికమైనటువంటి లక్షణాలు. పిట్యూటరీ గ్రంథి, మానవుని యొక్క మెదడు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి యొక్క ఆకారం పియర్ పండు ఆకారం. దీనికి గల మరొక పేరు మాస్టర్ గ్రంథి. నెక్స్ట్, థైరాయిడ్ గ్రంథి యొక్క ఆకారం సీతాకోకచిలుక, తెరిచిన పుస్తకం మరియు గుర్రపు నాడ. దీనికి గల వేరొక ఇంపార్టెంట్ ఫీచర్ అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం, అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి థైరాయిడ్ గ్రంథి. క్లోమం, ఆంత్రమూలమునకు కుడివైపున త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఆకు ఆకారంలో ఉన్నటువంటి క్లోమం మానవ శరీరంలోని ఏకైక మిశ్రమ గ్రంథి. అధివృక గ్రంథి, మూత్రపిండాలపైన టోపీ ఆకారంలో అమరినటువంటి గ్రంథి. ఆకారం టోపీ ఆకారం. ఇది ఒత్తిడి సమయంలో పనిచేసే గ్రంథి. థైమస్ గ్రంథి, మానవ శరీరంలోని తాత్కాలికమైన గ్రంథి. ఆకారం గుండీ ఆకారం. మానవ శరీరంలోని గుండీ ఆకారంలో ఉన్నటువంటి మానవ శరీరంలోని ఏకైక తాత్కాలిక గ్రంథి థైమస్ గ్రంథి. ఇది హార్మోన్లకు సంబంధించిన సమాచారం. జీవరసాయన పదార్థాలు లేదా బయోమాలిక్యూల్స్. సాధారణంగా మానవ శరీరానికి అవసరమైనటువంటి 4 రకాలైనటువంటి జీవరసాయన పదార్థాలు ఉంటాయి. 1 పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 ప్రోటీన్లు లేదా మాంసకృతులు, 4 కేంద్రకామ్లాలు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లతో కలిసినటువంటి ఆక్సిజన్లను 1:2:1 నిష్పత్తిలో కలిగిన అతి ముఖ్యమైన పదార్థాలు పిండి పదార్థాలు. కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు. C6H12O6. సాధారణంగా కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను 1:2:1 నిష్పత్తిలో కలిగినటువంటి పదార్థాలను పిండి పదార్థాలు అని అంటారు. ఇవి సాధారణంగా వీటి యొక్క ఆవశ్యకత ఆధారంగా మరియు వీటి యొక్క సంక్లిష్టత ఆధారంగా వీటిని 3 రకాలుగా చెప్పవచ్చు. నెంబర్ 1 మోనోసాకరైడ్. 2 డైసాకరైడ్లు. 3 పాలీసాకరైడ్లు. పిండి పదార్థాల యొక్క సంక్లిష్టత ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు మరియు పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లు ఒకే ఒక పిండి పదార్థంతో ఏర్పడినటువంటి సంక్లిష్టమైనటువంటి అతి సరళమైనటువంటి పదార్థాలు. ఒకే ఒక పిండి పదార్థంతో ఏర్పడినటువంటి అత్యంత సరళమైన పదార్థాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మోనోసాకరైడ్లకు ఉదాహరణలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ని కలిగి ఉంటుంది. మొట్టమొదటిది గ్లూకోజ్. తక్షణ శక్తినిచ్చే చక్కెర. ఒకే ఒక చక్కెర కలిగిన పిండి పదార్థాలు. ఉదాహరణ గ్లూకోజ్. ఏ పిండి పదార్థాలు విచ్ఛిన్నం ద్వారా ఎటువంటి పిండి పదార్థాలను పొందలేమో వాటిని మోనోసాకరైడ్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గ్లూకోజ్ విచ్ఛిన్నం ద్వారా మనం ఎటువంటి పిండి పదార్థాలను పొందలేము, లేదా ఫ్రక్టోజ్ విచ్ఛిన్నం ద్వారా ఎటువంటి పిండి పదార్థాలను పొందలేము. అలాగే దీని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రక్టోజ్, అత్యంత తీయనైన చక్కెర.
అత్యంత తీయనైన చక్కెర. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తేనెలోని చక్కెర అయినటువంటి ఫ్రక్టోస్ భూమి మీద లభించే వాటిలో అత్యంత తీయనైన చక్కెర. సహజ సిద్ధమైన చక్కెరలో అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోస్. కృత్రిమమైన చక్కెరలో అత్యంత తీయనైన చక్కెర సెకారిన్. కృత్రిమ తీయనైన చక్కెర సెకారిన్. మోనోసాకరైడ్లు ప్రధానంగా 3 ఉదాహరణలు చెప్పుకుంటాం. ఒక్కొక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూకోజ్ అథ్లెట్లు లేదా పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళకి ఈ క్రింది చక్కెరలో ఏ చక్కెర అత్యంత అవసరమైనటువంటిది? గ్లూకోజ్. ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర. నెక్స్ట్ గెలాక్టోస్. పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోస్ అత్యల్ప తీయనైన చక్కెర. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. అత్యల్ప తీయనైన చక్కెర. గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర. ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర. పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోస్ అత్యల్ప తీయనైన చక్కెర. ఇవి మోనోసాకరైడ్లకు ఉదాహరణలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డైసాకరైడ్లు. రెండు మోనోసాకరైడ్లు సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెరలు. సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెరలను డైసాకరైడ్లు అంటారు. లేకపోతే ఏ చక్కెరలను విచ్ఛిన్నం చేయడం ద్వారా 2 మోనోసాకరైడ్లు ఏర్పడతాయో వాటిని డైసాకరైడ్లు అంటారు. ఉదాహరణ లాక్టోస్. పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోస్, సుక్రోస్ మరియు మాల్టోస్. పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోస్ గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే చక్కెరలను కలిగి ఉంటుంది. గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్. పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోజ్, గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే చక్కెరలతో ఏర్పడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చక్కెర. పాలలోని డైసాకరైడ్ లాక్టోజ్, పాలలోని మోనోసాకరైడ్ గెలాక్టోజ్. నెక్స్ట్ టేబుల్ షుగర్ అయినటువంటి సుక్రోజ్. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులతో ఏర్పడినటువంటి చక్కెర. 2 మోనోసాకరైడ్లు అయినటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి అతి ముఖ్యమైనటువంటి చక్కెర టేబుల్ షుగర్. మన షుగర్ కేన్లో ఉన్నటువంటి చక్కెర సుక్రోజ్. నెక్స్ట్ మాల్టోజ్ అనే చక్కెర 2 గ్లూకోజ్ అణువులు. మాల్టోజ్ అనే చక్కెర 2 గ్లూకోజ్ అణువుల సంయోగం ద్వారా ఏర్పడినటువంటి అతి ముఖ్యమైన చక్కెర మాల్టోజ్. ఒక గ్లూకోజ్ మరియు ఒక ఫ్రక్టోజ్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర సుక్రోజ్. ఒక గ్లూకోజ్ మరియు ఒక గెలాక్టోజ్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర. ఇలా అడిగితే ఎగ్జామినర్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది తక్షణ శక్తినిచ్చే చక్కెర అని ఎగ్జామినర్ అడిగాడు అనుకోండి. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి మాల్టోస్, ఆప్షన్ సి ఫ్రక్టోస్, ఆప్షన్ డి లాక్టోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర అంటే గ్లూకోజ్ అని చెప్పుకున్నాం. మాల్టోజ్లో 2 గ్లూకోజ్ అణువులు ఉంటాయి అని చెప్పుకున్నాం. మాల్టోజ్లో 2 గ్లూకోజ్ అణువులు ఉన్నప్పటికీ అది తక్షణ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థం కిందకి రాదు. ఎందుకంటే ఈ మాల్టోజ్ నీ శరీరంలోకి ప్రవేశించి 2 మోనోసాకరైడ్ అణువులుగా విచ్ఛిన్నం చెందడం ద్వారా మాత్రమే నువ్వు శక్తిని పొందగలవు. కాబట్టి